తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక తీర్మానం చేయాలని అన్నారు, కానీ ఒక్క తీర్మానం కూడా జరగలేదు. కానీ ఎస్సీ వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు తీర్మానం పెడితే ఏకగ్రీవంగానే జరిగింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకగ్రీవంగానే జరిగింది. మొన్నటికి మొన్న తెలంగాణలో కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఏకగ్రీవం జరిగింది. అంటే ఒక్క పార్టీ వ్యతిరేకించే పార్టీ లేదనే విషయం స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. దేశంలో మెజారిటీ పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నాయి. 99% పార్టీలు మనకు అనుకూలంగానే లెటర్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో గత యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కమిషన్ వేసింది ఆయనే. ఈ మధ్య కాలంలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మనకు అనుకూలంగా వచ్చి వర్గీకరణ ప్రక్రియను మనకు అనుకూలంగా తీర్పు చేయడానికి అఫిడవిట్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు 2004లో మనకు అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలంగా ఇవ్వలేదు కాబట్టి అప్పుడు నష్టపోయాను. మరి 2024లో వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు మనం వేదిక మీదకి వచ్చినాక